హాయ్ ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే 2014లో మరి తెలంగాణ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి నవ్య ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే విడిపోయిందో మరి అప్పటి నుంచి అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాజధానిని శాశ్వత రాజధానిని ఏర్పాటు చేసుకోలేకపోవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల మరి నిర్లక్ష్యం, అలాగే చేతగానితనంగా అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా సరే మరి ఏదైతే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కలిసి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ మీద శ్రద్ధ చూపకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వతమైన మరి రాజధాని లేదని, ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచిన తర్వాత అమరావతిగా నిర్మాణం చేస్తామని మరి అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన సభ సాక్షిగా అంటే అసెంబ్లీ సాక్షిగా కూడా అమరావతి నిర్మాణానికి మేము పూర్తిగా సహకరిస్తాం, మద్దతు చెబుతున్నామని. అయితే ఏదైతే 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో భారీగా భూ స్కామ్ జరిగిందని, దీనిపై అవినీతిపై విచారణ చేస్తున్నామని కూడా అప్పుడు మరి 3 రాజధానులు కడతామని కట్టకుండానే 5 సంవత్సరాల కాలం వెల్లదీసిన తర్వాత ఏదైతే 2019లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రాజధాని కట్టకపోవడం వల్ల మరి 2024లో ఆయనకు ప్రజలైతే భారీ బుద్ధి చెప్పారు. ఏది ఏమైనా సరే మరి 2014లో గెలిచిన తెలుగుదేశం పార్టీ కూడా మరి కేవలం ఊహల్లోనే అమరావతిని చూపించడం వల్ల మరి ఏదైతే గ్రాఫిక్స్లో చూపెట్టడం వల్ల 2019లో కూడా మరి టీడీపీ ఓడిపోవడం జరిగింది. ఏది ఏమైనా సరే మరి 2024లో గెలిచిన కూటమి ప్రభుత్వం మరి మొత్తానికి అమరావతి పనిని అయితే స్పీడప్ చేస్తుంది. ఏదైతే 2028 మరి మార్చి నుంచి నవంబర్ కల్లా మరి ఖచ్చితంగా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఢంకా వాయించి చెబుతుంది. మొత్తానికి అక్కడ ఇప్పటికి 5 విడతల్లో కలిపి దాదాపు 1,70,000 ఎకరాలను సమీకరించామని మరి నిన్న కాక మొన్న మరి అమరావతి మరి మున్సిపల్ శాఖ మంత్రి అయిన మన నారాయణ గారు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఈ అమరావతిని నిర్మిస్తున్న ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు నావిగన్ అని ప్రకటించారు. ఇది ప్రకటించి చాలా కాలం తర్వాత ఆయన కూడా మరి దీని వెనుక అసలు బలమైన వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైతే హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఈ వ్యూహాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నారని, అది ఏ వ్యూహం అంటే ఏదైతే మన అమరావతిలో దాదాపు 5 విడతల్లో కలిపి 1,50,000 నుంచి 1,70,000 వరకు మరి రైతుల నుంచి సమీకరించి ఏదైతే సేకరించారో మరి దాని వెనుక కమ్మవారు అంటే ఆంధ్రప్రదేశ్లోని కమ్మవారు దీని వెనుక బలమైన అయితే ఈ 1,70,000 ఎకరాల్లో ముందుగానే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భావిస్తున్నారని, అక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సంస్థలను కొంతమంది వారు అమరావతిలో చేసిన సర్వే ప్రకారం ఈ యొక్క డీటెయిల్ రిపోర్టు హైదరాబాద్లోని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత డీటెయిల్ రిపోర్ట్ని అయితే అందించాయంట. ఈ రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు వారిని దెబ్బ కొట్టడానికి ఏదైతే ఇప్పటివరకు కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు, కీలక నేతలు అమరావతిలో భారీగా భూములు కొన్నారని, రైతులను బెదిరించి అలాగే వారి దగ్గర తక్కువ రేటుకి తీసుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రిపోర్ట్ అయితే వచ్చిందంట. దానికి అనుగుణంగానే ఏదైతే వారిని దెబ్బ కొట్టాలని ఖచ్చితంగా మ్యావిగన్ అనే ప్లాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెరపైకి తెచ్చారని, అలాగే ఏదైతే ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ఇప్పటికే 30% అక్కడ పెట్టుబడులు పెట్టారని, ఏదైతే గ్రౌండ్ వర్క్ కూడా చేయడానికి రెడీ అవుతున్నారని, వీరికి 2029 ఎలక్షన్ లోపు ఏదైతే వారి భూముల్లో కూడా మరి భవనాలను కానీ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమలు చేయడానికి మరి అభివృద్ధి చేయడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని, ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ అని వారిని దెబ్బ కొట్టడానికి ఈ బలమైన వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కొట్టిన దెబ్బకు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే కొంతమంది మరి కమ్మ సామాజిక వర్గంలోని కీలక నేతలు చాలా నష్టపోయారని, దీనివల్ల ఒకవేళ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాజధానిని తరలిస్తారని వారు భావిస్తున్నట్టు సమాచారం. వారు ఇప్పుడు 100లో ₹30 పెట్టుబడి పెట్టారు, వాటిని వెనక్కి పీక్కోవాలా లేకపోతే ముందుకు వెళ్ళాలని సందిగ్ధంలో ఉన్న సమాచారం. దీనిపై మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో 2029లో మరి మ్యావిగన్ అనే మరి రాజధానిని
అభివృద్ధి చేస్తారా? లేకపోతే అమరావతిని ఇక్కడి నుంచి మరి తరలిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఆ కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టడానికే మరి జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ అని మరి వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని మరి పొలిటికల్ అనలిస్టులు అలాగే రాజకీయ మరి వర్గాల్లో చర్చ అయితే సాగుతుంది. మొత్తానికి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.